నమస్తే అందరికీ సుస్వాగతం శ్వేత తెలుగు బ్లాగ్స్కి. చాలా టైం తర్వాత ఒక చిన్న బ్లాగ్ చేయాలని ఈ వీడియో స్టార్ట్ చేసిన అనమాట. అండ్ ఈ వీడియోకి ముఖ్య కారణం మా ఆయన. అండ్ ఇవాళ తన బర్త్డే అండ్ ఫస్ట్ టైం తన బర్త్డేకి మాతో లేడనమాట, ఇక్కడ లేడు. సో ఇప్పటి నుంచి అయితే మా ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయిందో ప్యూర్ ఫ్రెండ్షిప్. అదొక 5-6 ఇయర్స్ ఉండే. అప్పటి వరకు అంత ర్యాపో లేదు, బర్త్డేస్కి కలవాలి అలా అని లేదు. సో 2017 నుంచి బేసికల్గా మాదొక ఫ్రెండ్షిప్ స్లైట్లీ బాండ్ అయిందనమాట. అండ్ 2017లో తన ఫస్ట్ బర్త్డే వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేయడానికి మేమందరం ఫ్రెండ్స్ వచ్చినుండే. అండ్ దట్ ఈస్ ద ఫస్ట్ టైం నేను మా మదర్ ఇన్ లా, మా అత్తమ్మని చూసిన. అండ్ అప్పుడే ఆ పరిచయం వాళ్ళ ఫ్యామిలీతో. దాని తర్వాత నెక్స్ట్ ఇయరే వీ డోంట్ నో హౌ బట్ ఆ ఒక 6 years ఫ్రెండ్షిప్ సడన్గా ఒక రిలేషన్షిప్ లాగా మారిపోయింది. అండ్ 2 monthsలోనే మా పెళ్ళి కూడా అయిపోయింది. దాని తర్వాత 1 yearలోనే లైఫ్లో మా క్యాండీ అండ్ తనతో మూమెంట్స్. సో 2017 నుంచి ఇప్పటి వరకు ఏవైతే విజయ్ బర్త్డేకి ఎవ్రీ టైం మాతోనే ఉండేవాడు. సో ఆ ఒక్క బ్యూటిఫుల్ మూమెంట్స్ మీ వరకు చేస్తున్నా, ఎందుకంటే మీకు విజయ్ అంటే చాలా ఇష్టం అని నాకు తెలుసు. సో విజయ్ బర్త్డే రోజు దీనికైనా మంచి ఒక గిఫ్ట్ నేను ఇవ్వగలుగుతానని అనిపించలే. సో ఎవ్రీ టైం ఒక మెటీరియలిస్టిక్ గిఫ్ట్స్ అయితే ఇస్తాను. అండ్ ఈసారి నాకు ఎందుకో అలా అనిపించలేదు. సో ఈ వీడియో చేయాలని అనుకుని నిన్న రాత్రి రోజు అన్ని వీడియోస్ అన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా. సో ఆ ఒక క్లిప్స్ మీ వరకు తీసుకొస్తున్నా. అండ్ మాది ఒక డిఫరెంట్ యాంగిల్ ఉంటుంది ఏ డేనైనా సెలబ్రేట్ చేసేది. సో ఇవాళ విజయ్ లేడు కాబట్టి ఆయన పేరు పైన అర్చన అయితే చేసి వచ్చిన. అండ్ సో మేమనేది ఏంటంటే హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్ చాలా చాలా సెన్సిటివ్. సో దీన్ని మనం ఎలా అంటే 100% మన హస్బెండ్స్ మన బర్త్డేస్ మర్చిపోతారు. బేసికల్గా వాళ్ళ బర్త్డేస్ కూడా సెలబ్రేట్ చేసుకోరు కాబట్టి వాళ్ళకి అది ఇంపార్టెంట్ అనిపించదు. అండ్ మనం ఆడోళ్ళం ప్రతి ఒక్క డేట్ని సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. సో మేము ఏం నేర్చుకున్నాం అంటే నా లైఫ్లో మా అన్నయ్య ఇంకా విజయ్ చాలా క్రూషియల్ అనమాట. సో వాళ్ళిద్దరు మేల్సే. అండ్ మా అన్నయ్యతో నేర్చుకుంది ఏంటంటే డేట్ ఇంపార్టెంట్ కాదు బేటా, డేని సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ డేట్కి సడన్గా నువ్వు ఉండకపోవచ్చు, వేరే పనిలో ఉండొచ్చు, బిజీ ఉండొచ్చు, ఎలాంటి సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియదు. సో బేసికల్గా డేని సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ మా ఆయన కూడా అదే ఫాలో అవుతాడు, డేని సెలబ్రేట్ చేసుకోవాలి, డేట్ని కాదంటాడు. అండ్ ఏదైనా మర్చిపోతే మేము ఉన్నాం కదా, ఒక 5-6 days నుంచి మేమే డిండోలో ఉంటాలి. బర్త్డే రోజైనా మ్యారేజ్ డే రోజైనా ఏ స్పెషల్ డేనైనా మనం ఇలా కూర్చున్నాం అనుకోండి ముఖం మార్చుకొని, ఆ డేని మనమే స్పాయిల్ చేసుకున్నట్టు అవుతుందని నా ఇంటెన్షన్. నేనైతే బేసికల్గా నేనే డప్పా కొట్టుకుంటా, నా బర్త్డే నేనే సెలబ్రేట్ చేసుకుంటా. సో నా అరేంజ్మెంట్ నేనే చేసుకుంటా, ఎందుకంటే దట్ ఈస్ స్పెషల్ ఫర్ మీ. అలా అని వీ షుడ్ మేక్ అవర్ డే స్పెషల్. ఫస్ట్లీ వేరోళ్ళు విష్ చేస్తారు, వేరోళ్ళు అంటే ఎవరైనా, వేరోళ్ళు అంటే మీరు ఎలా అనుకోకండి, వేరోళ్ళు అంటే ఎనీబడి విష్ చేయలేకపోతారు, మర్చిపోతారు, వాళ్ళ కోసం మన డే స్పాయిల్ చేసుకోవద్దు అని నా ఇంటెన్షన్. ఎప్పుడైనా ఆ మూమెంట్ని ఆ డేని మెమొరబుల్ చేసుకోవాలనే మనం ఆలోచించాలన్నమాట. సో కొన్ని క్లిప్స్ ఉన్నాయి, అవి చూసండి, దాని తర్వాత మళ్ళీ మాట్లాడదాం. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు డియర్ జెన్, థాంక్ యూ, హ్యాపీ బర్త్డే టు యు. ఇక్కడ చూడు, ఇక్కడ చూడాలి, అక్కడ కాదమ్మా, ఫోటో ఇడు సార్. అరే ఫినిష్ అంటే ఇది అరే క్యాబ్ పెట్టి ఒత్తుతున్నాడు గుండు మీద ఊకలేదు. తీసుకోరారా ఏ యూ లుకింగ్ వెరీ హ్యాండ్సమ్. అసలు అనిపిస్తుంది కదా, నార్మల్ గా ఇంత గుడ్డు గుడ్డు కళ్ళు ఉంటాయి. అయ్యా 2018 ఫస్ట్ రిలేషన్షిప్ అనమాట. అండ్ ఫస్ట్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు మన పార్ట్నర్ బర్త్డేస్ వస్తే మనం ఎంత ఎక్సైటింగ్ ఉంటాం తెలుసా. సో ఆ ఎక్సైట్మెంటే నాలో కూడా ఉండే. అండ్ ఆ ఎక్సైట్మెంట్తో నేను మా ఫ్యామిలీ అందరితో కలిసి విజయ్కి ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసినుండే. అండ్ ఆయన బర్త్డే మీద అంత లేదు, ఎప్పటికీ లేదు, ఇప్పుడు కాదు ఎప్పటికీ లేదు. అండ్ నేను మాత్రం ఓవర్ ఎక్సైటెడ్ ఉండే ఆ రోజు. సో ఇలా నేను ప్లాన్ చేసిన. అండ్ ఇది చూసిన తర్వాత
నాకు కూడా నిన్న చాలా అనిపించింది, అరే నేను ఇంతగానం చేసిన ఒక టైంలో ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తాము మనం మన పార్ట్నర్స్ రిలేషన్షిప్లో. ఫస్ట్ బర్త్డే అంటే మళ్ళీ లైఫ్ లాంగ్ మర్చిపోవద్దు కదా. సో అవి చూసి నేను మాత్రం చాలా థ్రిల్ అయినా. అండ్ విజయ్ కూడా ఈ వీడియో చూస్తే ఆయన కూడా అంత సంతోషంగా ఫీల్ అవుతాడా లేడా నాకు తర్వాత చెప్తాడు. నిజంగా ఇన్వాల్వ్ అయిపోయినా వాళ్ళు. హ్యాపీ బర్త్డే టు యు. థాంక్ యూ. హ్యాపీ బర్త్డే టు యు. చూపెడుతున్నా. Thank you so much. హ్యాపీ బర్త్డే విజయ్. Thank you so much. Thank you everyone. హ్యాపీ బర్త్డే టు యు. Oh my God. Surprising. Okay, mommy bottle. Mr. Right. I'm always right. Mustache. అది పెట్టుకుంటే ఇట్లా నువ్వు లైక్ యువర్ ముస్టాచ్. ఇంకా కొట్టు. అట్లా నిలవడండి ఇద్దరు. తలుపు పడ్డది. హ్యాపీ బర్త్డే టు యు. Thank you so much. ఒక చిన్న Thank you, my friend. Happy birthday to you. Happy birthday. వాట్ అ మెమొరీ. ఈ వీడియో అంతా చూస్తుంటే నాకైతే అక్కడ మళ్ళీ ఉన్నట్టుగా ఫీల్ అవుతుంది. ఎలా అయితే మోటో బ్లాగ్స్లో మేము ట్రావెల్ చేస్తుంటే మీరు కూడా మాతో ట్రావెల్ చేస్తూ ఆ జర్నీని ఎంజాయ్ చేస్తున్నట్టు ఉంటుంది చూడండి. సో మీకు కూడా అలా ఒక్క సెకండ్ కూడా అలా అనిపిస్తే కింద కంపల్సరీ కమెంట్ చేసి నాకు చెప్పండి. అండ్ విజయ్కి హ్యాపీ బర్త్డే విష్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఫస్ట్ మన లైఫ్లో ఎవరైనా వెరీ స్పెషల్ పర్సన్ వస్తే వాళ్ళ బర్త్డేస్ని
ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటాం అందరం. సో ఆ ఒక్క మూమెంట్ ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ రిఫ్రెషింగ్గా మీ వరకు వచ్చింది అండ్ నేను కూడా చాలా రిఫ్రెషింగ్ ఫీల్ అయినా. సో దీని తర్వాత మా లైఫ్ ఒక రిలేషన్షిప్ నుంచి ఒక అఫీషియల్ బాండ్కి వచ్చింది అనమాట ఆఫ్టర్ మ్యారేజ్. సో అది కూడా కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తాను, అవి కూడా చూస్తాను. I am completely surprised today after seeing this gift hamper, something from Amazon. Flash. Stainless steel. Woo! That's my whiskey can. People, you know. My sharabi. I promise from now I'll never drive when I'm drunk. I'll keep it safe. Whatever I put in this, I'll have it after I end my drive or after I end my ride. Thank you so much for this. I'm very happy for this. Candy sit here. Kachala? Yes, please. Okay, ready? Happy birthday to you. Happy birthday to you. Candy, you want to eat cake? Yeah? Yeah? అదే అన్నం పెట్టినావు అనుకో ఎంతో దూరం ఉరికిపోతుంది. Happy birthday to you. Happy birthday dear Nana. అరే ఏం దోసలేదు పెట్టించు పెట్టినా నాన్న. Happy birthday to you. Candy also closing eyes. Okay. Open eyes. Cut. Okay. You want to put what? You want to put? Wait. First. నాన్న పెట్టు కేకు. Okay. నాన్నకు పెట్టు క్యాండీ. నాన్నకు పెట్టు ఫింగర్ తో కేక్. కేక్ నాన్న. Candy, two more chocolates. Two chocolates. Very good. Clap, 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 clap. చెప్పండి बेटा कुछ ఇక్కడ కూర్చో. Sit be. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Vijay. Happy birthday to you. థ్యాంక్స్ టు స్మార్ట్ ఫోన్స్ ఈ విషయంలోనైతే ఏవైతే మనం పాతకాలంలో ఫొటోస్ వీడియోస్ క్యాప్చర్ చేయలేకపోతాం, బట్ ఈ స్మార్ట్ ఫోన్స్ వల్ల ఈ టెక్నాలజీ వల్ల మనం ఆ ఒక మూమెంట్స్ని ఇలా గ్యాదర్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. మనకు అవసరం ఉన్నప్పుడు అవే మనని గుర్తు చేస్తే ఇలా అయ్యింది అని ఒక మాట. సో థ్యాంక్స్ టు దిస్. అండ్ 7 years నుంచి మేము చేసుకున్న బర్త్డే సెలబ్రేషన్ విజయ్తో 15 minutes వీడియో ద్వారా ఇలా తయారు చేశాను అనమాట.
Hope you will all like it and wish Vijay, Ride with Vijay, Mana Ride with Vijay ki a very happy birthday and 2024 లో ఆయన అనుకున్న పనులన్నీ మంచి కావాలని పెద్ద పెద్ద రైడ్స్ చేయాలని కోరుకుందాం. దానికైనా అంతే కష్టపడుతుండు, నేను పర్సనల్గా చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. సో విష్ రైడ్ విత్ విజయ్ అ వెరీ హ్యాపీ బర్త్డే అండ్ ఏ బ్లెస్డ్ ఇయర్ అహెడ్. సో ఈ ఇయర్ నుంచి కూడా ఇంకా ఎక్కువ సపోర్ట్ మీ రైడ్ విత్ విజయ్కి మీ తరఫు నుంచి దొరుకుతుందని, మీ ప్రేయర్స్ మీ విషెస్ ఆయనతో ఎప్పుడు ఉంటాయని, ఎలాగైతే రైడ్కి ఇంటి నుంచి క్షేమంగా బయలుదేరి మళ్ళీ ఇంటికి చేరే వరకు అంతే క్షేమంగా వచ్చేటట్టు మీ అందరి ప్రేయర్స్ ఎప్పుడు మాతో ఉండాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫ్రమ్ రైడ్ విత్ విజయ్ ఫ్యామిలీ.